ఒక ఫ్లెక్సీ బ్యానర్ కనిపించడం, దాంట్లో ఆ నెయ్యికి టీటీడీకి సంబంధించిన లడ్డూలో నెయ్యి ఏదైతే కలిపారో అది కల్తీ నెయ్యి అంటూ దానికి సంబంధించిన బ్యానరు, ఆ బ్యానర్ని ఖచ్చితంగా రిమూవ్ చేయాలని ఇటు అంబటి రాంబాబు ఆయన డిమాండ్ చేయడం, దాని తర్వాత మధ్యాహ్నానికి ఇటు అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీ పరిసర ప్రాంతాలకు చేరుకొని ఆ ఫ్లెక్సీని తీసేందుకు తన కారులోంచి దిగే ప్రయత్నం చేశారు. అప్పుడు టీడీపీ వర్గంకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు వీళ్ళ మధ్య కొంత ఘర్షణ నెలకొంది. అప్పుడు పోలీసులు అడ్డుకొని ఆయనని వెనక్కి పంపించడం. సో మొత్తం మీద దాని తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూసాం. తన ఇంటిని ఇటు ముట్టడి చేశారు. ఇటు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు వీళ్ళందరూ కూడా గుంటూరులో అంబటి రెసిడెన్స్ ఏదైతే నవభారత్ నగర్లో ఉన్న తన ఇంటిని ముట్టడిచ్చారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అరెస్ట్ చేస్తున్న విజువల్స్ రాత్రి పూట 10:45 సమయంలో ఇటు అంబటి రాంబాబు ఇంటి నుంచి తనని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ని మనం చూడొచ్చు. రైట్, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, రాత్రి సెక్యూరిటీ రీజన్స్ కోసం అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారా? తనపైన కేసులు నమోదయ్యా? ఎలాంటి కేసులు నమోదు చేశారు? మ్యాజిస్ట్రేట్ ముందు ఎప్పుడు ప్రవేశపెట్టే అవకాశం ఉంది? కళ్యాణ్, రాత్రి నుంచి జరిగిన పరిణామాలు నిన్న ఉదయం నుంచి కూడా చెప్పినట్టుగానే ఉదయం నుంచి కూడా గుంటూరులో టెన్షన్ వాతావరణం అయితే నెలకొనింది. రాత్రి వరకు కొనసాగింది, అర్ధరాత్రి వరకు కూడా కొనసాగిన పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు మాట్లాడిన ఒక మాటకు టీడీపీ శ్రేణులు బొగ్గమన్నాయి. టీడీపీ శ్రేణులతో పాటు కూటమి శ్రేణులు అందరూ కూడా అంబటి రాంబాబు ఇంటి మీద దాదాపుగా 4 గంటల పాటు బీభత్సం సృష్టించిన పరిస్థితి ఉంది. చివరికి అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టే ప్రయత్నం చేశారు, కార్లు తగలబెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత అతి కష్టం మీద పోలీసులు రాత్రి అతన్ని అదుపులో తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి మనం చూసాం. అర్ధరాత్రి వరకు ఈ డ్రామా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. 10:40 రాత్రి 11 గంటల ప్రాంతంలో పోలీసులు అంబటిని ఇంటి దగ్గర నుంచి కొంత సేఫ్ గా తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అక్కడి నుంచి ఇమీడియట్ గా తీసుకువెళ్లి నల్లపాడు పోలీస్ స్టేషన్ కి పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తాం. కానీ ఓవరాల్ గా ఈ సబ్జెక్ట్ లో రాత్రి నుంచి పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ లోనే అంబటి రాంబాబును విచారించే పరిస్థితి ఉంది. రాత్రి కొంత సేఫ్ గా అక్కడే పెట్టారు. అందులో ఈ రోజు ఆదివారం కావడంతో మెజిస్ట్రేట్ ముందు పెట్టడానికి మరో గంట సమయం పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల కోర్టుకి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆసుపత్రి నుంచి అతన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతనికి ఇక్కడ పెట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి పలు పోలీస్ స్టేషన్లలో నల్లపాడు పోలీస్ స్టేషన్ కావచ్చు, గుంటూరు పోలీస్ స్టేషన్ కావచ్చు, టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్లు కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైంది. సో ఈ ఇంపాక్ట్ నిన్న రాత్రి నుంచి గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న రాత్రి వైసీపీ నేతలు ఎస్పీని కలవడానికి మాజీ మంత్రి హోమ్ మినిస్టర్ సుచరిత, తర్వాత మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి, తర్వాత ఇతర నేతలందరూ కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. గేట్లు బయట దాదాపుగా ఒక 45 నిమిషాల పాటు వాళ్ళు వెయిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఎస్పీ వాళ్ళకి అనుమతించలేదు. ఎస్పీ అనుమతించని కారణంగా అట్లీస్ట్ వీళ్ళెవరు లోపలికి ఎస్పీని కలవలేకపోయారు. అక్కడ కూడా కొంత నష్టం అయితే జరిగింది. వందలాది మంది పోలీసులు అంబటి ఇంటి ముందు ఉన్నప్పటికీ కూడా జరగాల్సిన డ్యామేజ్, జరగాల్సిన బీభత్సం మొత్తం కూడా జరిగింది. కృష్ణమోహన్, మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి. ఇటు అంబటి రాంబాబు ఇంటికి రాత్రి టీడీపీకి సంబంధించిన శ్రేణులు నిప్పంటిచ్చే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్ వచ్చింది. ఒక్కసారి ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం.
రైట్, రాత్రి అంబటి రాంబాబు ఇంటికి నిప్పంటించే ప్రయత్నం చేశారు టీడీపీకి సంబంధించిన శ్రేణులను మనం విజువల్లో చూడొచ్చు. అక్కడ కొన్ని గుడ్డలను విసిరేస్తూ దానిపై ఇటు అగ్గిపుల్లలు కూడా వేసే ప్రయత్నం చేశారు. మంటలు అంటుకునే క్రమంలోనే ఇటు పోలీసులు దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఈ అంబటి రాంబాబుకు సంబంధించి కేసు నమోదైన దాని గురించి, అలాగే రాత్రి ఎవరికైనా గాయాలైనా అన్న దానిపై లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్